మీకు తెలుసా, ఒక్క సింపుల్ ఎక్స్రే రాంగ్ టైంలో తీయడం వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ప్రభావం చూపగలదు ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. పీరియడ్స్ వచ్చే సైకిల్ను మనం ఒక 2 సగాలుగా డివైడ్ చేస్తే మొదటి భాగము ఎగ్ రిలీజ్ ముందు ఉండే టైం, ఎగ్ రిలీజ్ తర్వాత అంటే అండం విడుదల తర్వాత ఉండే రెండో భాగంలో ఎక్స్రే తీసుకుంటే ఏమవుతుందో తెలుసా, ఆల్రెడీ అప్పటికి మీలో ప్రెగ్నెన్సీ ఉండి ఉండొచ్చు, అప్పటికి పీరియడ్ మిస్ అవ్వదు కాబట్టి మీకు తెలిసి ఉండదు. తర్వాత పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఉంటుంది. సో అలా ఏదన్నా జరిగితే ఆ టైంలో ఆ ఎక్స్రేలో ఉన్న రేడియేషన్ వలన లోపల పెరిగే సెన్సిటివ్ ఫీటల్ సెల్స్ అంటే భ్రూణ కణాలు అంటాం, అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎమర్జెన్సీ కాకపోతే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉంటే దయచేసి పీరియడ్ సెకండ్ హాఫ్లో ఎక్స్రేస్ తీసుకోవద్దండి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా మనం దానికి షీల్డ్ పెట్టుకొని ఎక్స్రే తీసుకోవాలి. సో నెక్స్ట్ టైం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ లాస్ట్ పీరియడ్ డేట్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో అందరికీ చేరే విధంగా షేర్ చేయండి.